హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి భారతీయ ఏవియేషన్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటిది. ఈ ఈ నోటిఫికేషన్‌లో కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే లోడర్స్, హౌస్ కీపింగ్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. లేట్ చేయకుండా ఇంకా వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది ఫ్రెండ్స్ భారతీయ ఏవియేషన్ సర్వీస్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఇక్కడ చూడొచ్చు. మనకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆగస్ట్ 1 నుంచి 2. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 31 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇక అలాగే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2025 వరకు అయితే చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ నోటిఫికేషన్‌కి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి, ఆ ఎగ్జామ్ అనేది ఆఫ్‌లైన్ లేదా ఆహ్, ఆన్‌లైన్‌లో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది నోటిఫికేషన్ బట్టి అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ రాసిన 10 రోజుల తర్వాత మీకైతే ఎగ్జామ్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్‌సైట్‌లో. అలాగే ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నారంటే, కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే లోడర్స్, హౌస్ కీపింగ్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ. ఇంక క్వాలిఫికేషన్ వచ్చేసి చూడొచ్చు. క కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. అలాగే లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్‌కి సంబంధించినటువంటి దానికి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా సీఎస్‌కి సంబంధించినటువంటి సాలరీ వచ్చేసి 13,000 నుంచి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 30,000 వరకైతే రావడం జరుగుతుంది. అలాగే లోడర్స్ సాలరీ వచ్చేసి 12,000 నుంచి 20,000 మధ్యలో అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేకెన్సీ విషయానికొస్తే మనకు సి కస్టమర్ సర్వీస్ ఏజెన్సీకొచ్చేసి 5,168 పోస్టులయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా దీనికి హౌస్ కీపింగ్‌కొచ్చేసి 1,982 అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 7,000 పైనయితే ఈ నోటిఫికేషన్‌లో ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. వాళ్ళు అప్లికేషన్ ఏ వెబ్‌సైట్‌లో చేయాలనే లింక్ కూడా ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్‌సైట్‌లో. చూడొచ్చు. ఈ లింకు మనము క్లిక్ చేసి మన ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజొచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కి అప్లికేషన్ చేసేవాళ్ళు 425 ప్లస్ జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా అలాగే లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్‌కి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వారికొచ్చేసి రూ. 390 ప్లస్ జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ విషయానికొస్తే చూడొచ్చు. కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వారొచ్చేసి 18 నుండి 30 ఇయర్స్ మధ్యల ఉన్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇందాక చెప్పినట్టు కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు 10థ్ క్లాస్‌తో పాటు అలాగే ఇంటర్ కూడా పాస్ అయ్యి ఉండాలి. ఇంకా ఎక్స్‌ట్రా అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్‌కి. 100 క్వెషన్‌లు అయితే అడగడం జరుగుతుంది. అవి ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ నుంచి ఇంగో ఈ టాపిక్‌ల నుంచి 20 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్టు కరెంట్ అఫైర్స్ నుంచి ఇంకా ఈ టాపిక్ నుంచి 15 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా సైన్స్ అండ్ ఏవియేషన్‌కి సంబంధించినటువంటివి ఒక 10 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంగా సోషల్ స్టడీస్ గురించి ఒక 15 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా మ్యాథ్స్ నుంచి ఒక 20 క్వెషన్స్ ఎగ్జామినేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ రీజనింగ్ మనకు రీ రీజనింగ్‌కి ఒక 20 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 క్వెషన్స్ 100, 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% అయితే పాస్ అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెగెటివ్ మార్కులొచ్చేసి 0.525 క్వెషన్స్ అయితే మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, రామగుండము, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో అయితే ఎగ్జామినేషన్
కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్‌గా సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే, ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మీ రిటన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారికైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అలాగే మీరు ఎగ్జామినేషన్‌కి తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి స్కూల్ ఐడెంటిటీ కార్డ్ అంటే మనకు మెమో అని చెప్పొచ్చు. అలాగే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఇంక ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ అంటే రీసెంట్‌లీ అప్డేట్ చేసినటువంటి ఆధార్ కార్డు. ఇంకా ఆధార్ ఎన్రోల్ స్లిప్ అంటే మీరు అప్లికేషన్ పెట్టారు కదా! మీరు అప్డేట్ చేసేటప్పుడు ఒక ఫార్మ్ ఇస్తాడు. ఆ ఫార్మ్ తీసుకుపోవాలా. ఇంకా రేషన్ కార్డు. ఈ డాక్యుమెంట్‌లయితే మీరు ఎగ్జామ్ సెంటర్‌కయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఎయిర్‌పోర్ట్‌కు జాబ్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డిస్కషన్ చేద్దాం.